సాయంకాల సమయంలో మనము ప్రార్థన కోసం ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 9-10 వచనాలు మనకేమని చెప్తున్నాయంటే, మన దేవుణ్ణి మన నివాస స్థలముగా చేసుకున్నప్పుడు ఎటువంటి హాని మన పైకి రాదు, మరియు మన ఇళ్ళ దగ్గరికి ఏ విపత్తు రాదని ఈ శక్తివంతమైన వాగ్దానము మనకు తెలుపుతున్నది. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో వాక్య ధ్యానం కోసం చేరిన మీ అందరికీ దేవుని నామంలో వందనాలు తెలుపుచున్నాము. ఈ సమయంలో మనము దేవుని నామంలో వాక్యాన్ని పఠించుకొని వాక్య ధ్యానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 9-10 వచనాలు ఈ విధంగా చెప్తున్నది. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకున్నావు. నీకు ఏ అపాయమో రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానములో ఈ వచనాలు మనకేం చెప్తున్నాయి అంటే, దైవిక భద్రత యొక్క శక్తివంతమైన వాగ్దానాన్ని దేవుడు దావీదు మహారాజుకు చెప్పుచున్నాడు. అదేవిధంగా మనకు కూడా మనం అన్వయించుకొని, నిజమైన భద్రత మూసియున్న తలుపులలో, బలమైన గోడల్లో, మానవ బలంలో కనిపించదని, కానీ సర్వోన్నతుడైన దేవునిలో మనకు నివాస స్థలం చేసుకోవటంలో ఉన్నదని గుర్తు చేస్తున్నాయి. దేవుడిని మనం ఆశ్రయంగా ఉన్నప్పుడు మన పనులు మాత్రమే కాకుండా మన కుటుంబాలని, మన ఇళ్ళని, మన ఏ చెడును మీకు సంక్రమించదు అని దేవుడు చెప్తున్నది. అంటే మన జీవితం ఎల్లప్పుడూ సవాళ్ళతో కూడుకొని ఉంటుంది. కానీ దేవుని యొక్క సంరక్షణ వెలుపల ఏదియూ మిమ్మల్ని తాకదు అని ఈ వాక్య ధ్యానం చెప్తున్నది. ఈ రాత్రికాల సమయంలో మనం భయం లేకుండా విశ్రాంతి తీసుకోవటానికి మనకి వచనాలు ధ్యానము మనకు బాగా అనుభవం అవుతుందని తెలుసుకొని, మనకు కీర్తనలు 121:4 కూడా మన ఇళ్ళను ఎప్పుడు నిద్రపోని వ్యక్తి కాపాడుతున్నాడని తెలుసుకొని, ప్రభువును స్వయంగా మన జీవితాలకు కాపలాదారుడవుతాడు. ఆయనపై నమ్మకముంచే వారందరికీ శాంతి, భద్రత, ఆశీర్వాదములు అందిస్తాడని ఈ వాగ్దానం మనకు తెలుపుతున్నది. ప్రియులారా, ఈ వాక్య ధ్యానము విన్నందుకు మీకు దేవుని నామంలో శుభములు తెలుపుచున్నాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరలోకమందు మా తండ్రి, ఈ యొక్క నీ రక్షణ యొక్క వాగ్దానం దయచేసినందుకు మీకే వేల కొలది స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, సహాయం దయచేయండి. దేవా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. నీవే నా ఆశ్రయము, నా కోట, నా సురక్షితమైన నివాసంగా ఉంటున్నందుకు నీకే వేల కొలది స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, ఈ ఉదయ కాలంలో మా పనులన్నింటిలో మాకు తోడు నీడగా ఉన్నందుకు నీకే వేల కొలది స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఏదైతే బిడ్డలు ఏ ప్రయత్నాలలో ఉంటున్నారో మీకే బహాటంగా తెలుసు నాయన. హాస్పిటల్కి వచ్చి డిశ్చార్జ్ అయిన బిడ్డలు ఉంటుండగా నాయన, వారికి మీకు వందనాలు తెలుపుచున్నాం. అదేవిధంగా హాస్పిటల్లో ఉండు దేవా, మా వ్యాధిని నయం చేయమని ప్రార్థించే బిడ్డల కోసం సహాయం దయచేయండి దేవా. అదేవిధంగా తండ్రి, ఇంకా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న క్రైస్తవ బిడ్డలు, మరియు రేపటి దినములో కొంతమంది మన బిడ్డలు ఉద్యోగ డిఎస్సి ద్వారా ఉద్యోగం పొందుచుండగా వేల కొలది స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. అదేవిధంగా నాయన ప్రభువా, ఇంకను ఉద్యోగ ప్రయత్నాల్లోనూ, వ్యాపార ప్రయత్నాల్లోనూ ఉంటున్న బిడ్డలను ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. అదేవిధంగా తండ్రి, ఇంకా ఎవరైతే దేవా మమ్మకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నారో అటు వారందరికీ మీరే కాచి కాపాడమని రక్షిస్తున్నాం తండ్రి. ఎటువంటి వారికి ఎటువంటి అవసరాలు ఉన్నాయో మీకే బహాటంగా తెలుసున్నాయన. త్రాగుడు, అనేకమైన వ్యసనాల్లో యువత బానిసలు అవుతుండగా తండ్రి, వారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థన విని కొద్ది మంది అయినను మారు మనసు పొంది దేవుని నామంలో మేము రక్షింపబడ్డాము అని తెలుసుకునే భాగ్యం మాకు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో మా పడకల్లో పడి మేము నిద్రిస్తుండగా తండ్రి, మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మాకు ఎటువంటి సాతాను శోధన లేకుండా తండ్రి సుఖమైన నిద్రను కలుగజేసి ఒక ఉదయాన్ని దయచేస్తారని, నీ నీతి సోను కంటే మేము ముందుగా లేచి నేను స్తుతించుకునే భాగ్యం మా కలుగు చేస్తారని తిరిగి రానున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మనము సర్వశక్తుడైన దేవుని రక్షణలో ఈ
రాత్రివేళ సురక్షితంగా విశ్రాంతి తీసుకుందాం. మరియు ఈ యొక్క రోజువారీ ప్రార్థనలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ స్నేహితులకు షేర్ చేయమని దేవుని నామంలో ప్రార్థిస్తున్నాం. దేవుని యొక్క దీవెనలు మీకు మీ కుటుంబాలకు మెండుగా ఉండునుగాక. ఆమెన్.